హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కంటి ఆరోగ్యానికి కొన్ని చిట్కాలు పాటిస్తే చాలా మంచిది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అండ్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అనేది మన టాపిక్లో వెళ్ళిపోదాం. పంచేంద్రియాల్లో ఒకటై మనకు చూపును ప్రసాదించే కళ్ళను సంరక్షించుకోవడం మన బాధ్యత. కళ్ళ సంరక్షణకు సంబంధించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కళ్ళను తరచూ చేతితో తాకడం మంచిది కాదు. క్యారెట్, తాజా పళ్ళు, కూరగాయలు, కోడిగుడ్లు తినడం మన కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేసేవారు తప్పనిసరిగా మధ్యలో కాస్త విరామం తీసుకోవాలి. అలాగే కంటి రెప్పలను ఆడిస్తుండాలి. దీనివల్ల కళ్ళు పొడిబారకుండా ఉంటాయి. కళ్ళద్దాలను అలానే లెన్సులను ప్రతిరోజు పెట్టుకోవడం వల్ల కళ్ళు దెబ్బతింటాయి అనే అపోహ చాలా మందిలో ఉంది. పైగా ఇవి పెట్టుకోకపోతే కళ్ళు మరింత ఒత్తిడికి లోనవుతాయి. కంటి నొప్పి, చూపు మసకబారడం, కళ్ళ ముందు మిరుమిట్లు గొలిపే రకరకాల కాంతులు మెరవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ కళ్ళ సంరక్షణకి ఎలాంటి చిట్కాలు పాటించాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.